మాది రాంధ్రనగర్ కాన్స్టిట్యున్సీ గంధంగూడ విలేజ్ అండి, గండిపేట మండలం. నా పేరు హరీష్ గౌడ్ అండి. నేను కంటెస్టెడ్ ఎమ్మెల్యే క్యాండిడేట్ రాంధ్రనగర్ కాన్స్టిట్యున్సీ నుంచి, ఎంసీపీఐ పార్టీ మాది. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అండి, మేము మా స్థానికంగా మాకు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కానీ, గవర్నమెంట్ ఇంటర్మీడియట్ కాలేజ్ లేదు, గురుకులాలు లేవు. చాలా ఇబ్బందులకు గురవుతున్నారు పేద ప్రజలు. స్టూడెంట్స్కి చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు మా ప్రాంతానికి కనీసం బస్సు సౌకర్యం కూడా లేదు. పోవాలంటే వాళ్ళకు రోజుకు ఒక 100 రూపాయల వరకు ఛార్జెస్ అవుతాయి. మరి నిరుపేద కుటుంబానికి చెందిన విద్యార్థులు ఏ విధంగా వాళ్ళు ఈ డబ్బులు బేర్ చేయగలుగుతారు అనేది మాకు ప్రధాన సమస్య. సో ఇక్కడ మాకు ప్రభుత్వానికి భూములు లేకపోవడం అనేది ఇబ్బంది కూడా కాదు. విలువైనటువంటి ప్రభుత్వ భూములు ఉన్నాయి. కానీ ఆ ప్రభుత్వ భూములలో ఎవరేం చేస్తున్నారు, స్థానికంగా ఉన్నటువంటి నాయకులు ఉంటారు కదా, కబ్జాలు చేసి వాళ్ళ ఇష్టానుసారంగా భూములను లేఅవుట్లు చేసి అమ్ముకుంటున్నారు. సరే పోనీ అదన్నా అమ్ముకుంటే ఏదో అనుకోవచ్చు, కానీ ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినటువంటి 60 గజాలు ఉంటాయి కదా, ఆ 60 గజాలలో కూడా ఫేక్ డాక్యుమెంట్స్, ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్, దొంగ పట్టాలు సృష్టించి 20 లక్షలకు 30 లక్షలకు అమ్ముకుంటున్నారు, బిజినెస్ చేసుకుంటున్నారు. ఒక్క నిరుపేద కూడా మీరు వచ్చి ఇలా గమనిస్తే అక్కడ ఒక్క నిరుపేద కూడా ఉండడండి. అక్కడ మొత్తం బిజినెస్ చేసే వాళ్ళు మాత్రమే ఉంటారు. వాళ్ళు మళ్ళీ కిరాయిలకు ఇచ్చుకుంటారు, 5,000 10,000 కిరాయికి ఇచ్చుకుంటారు. అదే నిరుపేదలు వాళ్ళకు చెందాల్సిన ఇళ్లలో వాళ్ళే రెంట్లు కట్టి బతుకుతున్న పరిస్థితి మా దగ్గర. కబ్జాదారులు దర్జాగా ఉన్న ప్రభుత్వ స్థలాల్లో పాగా వేసి పర్మిషన్ ఎట్లా వస్తే మాకు తెలియదు. 2 ఎకరాలకు 3 ఎకరాలకే తెచ్చుకుంటారు, 10 ఎకరాలు 20 ఎకరాలు చేస్తారు. నో బఫర్ జోన్స్. మా దగ్గర మూసినది ఉన్నా కూడా బఫర్ జోన్స్ ఉండవు, ఏముండవు. ఇష్టానుసారంగా ఎవరు ఇష్టం ఉన్నట్టు వాళ్ళు ఆక్రమించేసుకొని లేఅవుట్లు చేస్తారు. మొన్న కూడా రీసెంట్గా ప్రజాపాలనలో ఒక సమస్యకు పరిష్కారం దొరికింది. మాకు స్థానికంగా ఉన్నటువంటి ఒక కార్పొరేటర్ గారు కూడా డైరెక్ట్ శశాంక గారికి ఇవ్వడం జరిగింది రిప్రజెంటేషన్ ప్రభుత్వ స్థలాల గురించి. ఇమీడియట్ యాక్షన్ తీసుకొని కొత్త లేఅవుట్ను వాళ్ళు ధ్వంసం చేసిండ్రు. సో అదేవిధంగా మేము ఏమంటున్నాం అంటే, ప్రభుత్వ స్థలాలను కాపాడాలని చెప్పి మేము బోర్డులు నిర్మించాలి, ప్రభుత్వ స్థలాలను కాపాడాలని చెప్పి కొన్ని సర్వే నెంబర్ల మీద మేము పర్టికులర్ సర్వే నెంబర్లను కూడా మేము ఇవ్వడం జరిగింది. మరి పర్టికులర్ సర్వే నెంబర్లు ఇచ్చైనా వచ్చి వాళ్ళు పంచనామా చేసి కనీసం బోర్డు అన్న పెట్టాలి కదా, అంత తీరిక లేకుండా అయితే ఉండరు కదండి. మరి అధికారులు ఏం చేస్తారండి, వాళ్ళ పని ఏంది? పంచనామా చేసి ప్రభుత్వ స్థలాల్లో బోర్డులు పెట్టడం వాళ్ళ ప్రధాన ఎజెండా. బాధ్యత ఎక్కడన్నారు సార్? ప్రభుత్వం మారినా కూడా కనీసం బాధ్యతగా వ్యవహరిస్తారంటే అది అసలు నిమ్మకు నీరెత్తినట్టు. ఇక్కడ చూస్తేనేమో హై లెవెల్లో చూస్తే ప్రజావాణిలో 100% అయిపోతున్నాయి, ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతున్నాయి వీళ్ళు చెప్తున్నారు. గ్రౌండ్ లెవెల్కి వస్తే జీరో, ఏం పనులు కావట్లేదు. అది అధికారులు అసలు నిద్రపోతున్నారు. పోతే రెడిక్యులస్గా ఇస్తారు సమాధానం. సార్ ఏమైంది సార్, మా అప్లికేషన్ గురించి ఏమైంది సార్ అంటే, వస్తాం పో మేము ఇవాళ బిజీగా ఉన్నాం. ఆయన బిజీగా ఉండడు, నేను ఇక్కడనే ఉన్నా అంటాడు, ఇంట్లో పండుకుంటాడు. రాడు, నేను ఇక్కడ ఉంటా అంటే సరే నేను వస్తున్నా సార్ మణికొండ కంటే మణికొండలోనే ఉంటాడు. మళ్ళీ అక్కడి నుంచి పోయి వడ్నాగులు వెళ్ళాలంటే ఆడి కూడా ఆడుంటాడు. మరి ఏడుంటాడో మనకు తెలియదు. మేము అప్లికేషన్ సార్, మేము అప్లికేషన్ కొత్త ఎంఆర్ఓ వచ్చినాక పక్క ఒక అప్లికేషన్ ఇవ్వడం జరుగుతుంది. మీరు ఎంతమంది ఎంఆర్ఓలు వచ్చారో అన్ని అప్లికేషన్లు 100% ఇవ్వడం జరుగుతుంది. ఆడ ఒక్క ఎంఆర్ఓ రాడు, ఎవరు ఉండరు. చంద్రకళ మేడం ఉండే, ఆర్డీఓ మేడం రాత్రి ఉండే. అప్పుడు గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు డిపిఓ మేడం ఉండే, చంద్రకళ మేడం ఉండే. వాళ్ళు వచ్చి గుల్లగొట్టి తూతుంబాలు మాత్రంలాగా గుల్లగొడతారు. మళ్ళీ వారం కాగానే మళ్ళీ అవే కడతారు. ఇప్పుడు ఎంఆర్ఓ వచ్చిందంటే 10కి కంప్లైంట్ ఇచ్చినామని ఒక్క దాని దగ్గరికి వస్తాడు, అది ఒక్కటి గుల్లగొడతాడు. అది మళ్ళీ వారం కాగానే స్టార్ట్ అవుతుంది. రోడ్ సైడ్ భూములన్నీ ఇప్పుడు గంధంగూడ నుంచి బైరగూడ వెళ్ళే రోడ్ సైడ్ భూములన్నీ కమర్షియల్ బిట్లన్నీ ఒక్కరికి ఒక బీపీఎల్ ఫ్యామిలీకి చెందినోనికి ఉండేవి. ప్రతి ఒక్కరికి ఆడున్న స్థానిక నాయకులకు, రాజకీయ నాయకులు, ఒక్క పార్టీ అని కాదు, అన్ని పార్టీలతో కుంభక్కై ఉంటారు వాళ్ళు. అక్కడి వరకు వస్తే వీళ్ళు ఒక 14, వాళ్ళొక 24, ఆ పవర్లు ఉన్నాడు 50. కొత్తగా కాలనీ చేసారు. కాలనీ చేసి అందులో ఒక 4-5కి అక్కడున్న మీడియా మిత్రులకు కానీ వీళ్ళకి ఇచ్చేస్తారు. ఆ ఇష్యూ అసలు బయటికే రాదు. అందులో ఉన్నది దురదృష్టం ఏంటంటే, అక్కడ ఉన్న ప్రింట్ మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ వాళ్ళవి ఉంటాయి కొన్ని. అది వాళ్ళు ఎట్లు బయటకు వస్తారు? స్థానికంగా ఉన్న విలేకరులు, పత్రికా మిత్రులు తీసుకుంటే ఇబ్బంది ఏం లేదు. ఒకరికి సరిపోతుందండి. ఒక్కొక్కరికి 4-5 బిజినెస్ చేస్తారు సార్, బిజినెస్ చేస్తారు. కనీసము ఈ సమస్యలు మేము ఎంఆర్ఓకి ఇస్తే వాళ్ళు పట్టించుకునేది లేదు. అదేం సిండికేట్ వ్యాపారం నాకు అర్థం కాదు. సరే మా ఎంఆర్ఓ దగ్గర కాలేదు, ఆర్డీఓ దగ్గర కాలేదు కాబట్టి ప్రజావాణిలో ఈ పరిష్కారం దొరుకుతాయేమో సమస్య అని చెప్పి వచ్చినాము. ఇక్కడ కూడా సమస్య పరిష్కారం కాకపోతే ఈ గవర్నమెంట్ కూడా సేమ్ పాత బీఆర్ఎస్ గవర్నమెంట్ లాగానే ఉంటుందని మేము ఆశిస్తున్నాం. దయచేసి రేవంత్ రెడ్డి గారు ప్రజల కోసం ఆయన 18 గంటలు 20 గంటలు పనిచేస్తున్నారని అంటున్నారు. కానీ గ్రౌండ్ లెవెల్లోకి వచ్చేసరికి ఒక్క అధికారి కూడా పనిచేయట్లేదు. వాళ్ళ పార్టీ శ్రేణులు ఏ ఒక్కరు కూడా సహకరిస్తలేరు. ఇంతకుముందు ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి అంటగాగిరు. అక్కడ ఉన్న స్థానిక నాయకులు ఉన్నటువంటి స్థానిక నేతల్ని ప్రక్షాళన చేసుకుంటారా, ఏం చేసుకుంటారా అది మీ ఇష్టం. కానీ పేద ప్రజలకు న్యాయం జరగాలి. రండి సార్, పక్కనే మాకు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ ఉంటుంది. తాగడానికి ఒక్క నీళ్ళు లేవు మాకు బండ్లగూడ జాగర్ మున్సిపల్ కార్పొరేషన్లో. ఈ రోజు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ 2 జంట జలాశయాల్లో నీళ్లు వినియోగించుకుంటే ట్విన్ సిటీస్కి నీటి సమస్య రాదు. కానీ ఆ వాటర్ రిసోర్స్ ఎట్లా యూజ్ చేసుకోవాలనే కనీస ఇంగిత జ్ఞానం లేని నాయకులు కూడా ఈ రోజు లేకపోలేదు. దయచేసి దృష్టి సారించండి. బండ్లగూడ జాగిర్ అనేది చాలా దగ్గరలో ఉంటుంది వాటర్ రిసోర్సెస్కి. మాకే తాగడానికి నీళ్ళు లేవంటే ఈ ట్విన్ సిటీస్కి ఎట్లా సప్లై చేయగలుగుతారు? కాబట్టి అర్థం చేసుకోండి, ఈ భూ కబ్జాలే కాదు, మాది చాలా మంచి బ్యూటిఫుల్ లొకేషన్, కానీ అభివృద్ధికి మాత్రం ఆమడ దూరంలో ఉంటుంది. ఎక్కడ చూసిన చెత్త కుప్పలు, డంపింగ్ యార్డ్స్, అసలు ఎక్కడ కూడా అభివృద్ధి చేయాలని 100 కోట్ల విలువ చేసే ప్రభుత్వానికి సంబంధించిన నిధులను పందికొక్కులాగా తిన్నారు. కానీ ఎక్కడ కూడా బండ్లగూడ జాగిరిలో అసలు అభివృద్ధి జరగలేదు. ఇది మా దగ్గర ఉన్నటువంటి పరిస్థితి. మూసీ నది పక్క నుంచి
డ్యూస్ విల్లా అనే దగ్గర నుంచి మంచిర్యాల దగ్గర నుంచి టీపుఖాన్ బ్రిడ్జ్ వరకు అండి. అసలు అక్రమ కట్టడాలు ఎట్లున్నాయంటే ఆ ఏరియాకి ఆ కార్పొరేషన్ కి బఫర్ జోన్ అనేది ఉండదు. డైరెక్ట్ మూసిళ్లలోనే 150 గజాలు 200 గజాలు ఇల్లులు కడతారు. డైరెక్ట్ ఒక్కొక్కటి 1,20,00,00,000 1,30,00,000 అమ్ముతారు. అది ఎవరో అమ్మరు. మళ్ళా అది ప్రజా నాయకులే అమ్ముతారు. ప్రజాప్రతినిధులే అందులో కుంభకుంటది. ఒక కొత్త ఇల్లు కట్టుకోవాలి బయట నుంచి ఎవరైనా వచ్చిరంటే నాన్ లోకల్ అంటారు. నాన్ లోకల్ కాడ ఇల్లు కట్టాలంటే మినిమం ఆ కార్పొరేటర్కి అయినా సరే ఇంకెవరైనా ఆ గవర్నమెంట్కి సంబంధించిన ఎంప్లాయీస్కి అయినా సరే మినిమం లక్షలు ముట్టందే కాదు. అట్లా ఎంతో మంది సెట్ బ్యాక్లు అని చెప్పేసి కట్టిన ఇల్లు గుల్లగొట్టినాయి. మళ్ళీ కట్టిన ఇల్లు గుల్లగొట్టే ఉండాలి అవి సెట్ బ్యాక్ లేనివి. కానీ మళ్ళీ ముడుపులు అందంగానే మళ్ళీ స్టార్ట్ అయిపోతాయి. ఇల్లులు కట్టుకోవచ్చు మినిమం. అంటే ఇప్పుడు ప్రజలకు సంబంధించిన భూములను అధికారం ఉన్నటువంటి పార్టీ వాళ్ళు నాయకులే ఇదంతా చేస్తున్నారంట. అధికార పార్టీ కాదండి, ఇంతకుముందు నాయకులు అంటే నేను అధికార పార్టీ నేను ప్రతిపక్ష పార్టీ అని ఏం చెప్పట్లేదు. స్థానికంగా నాయకులు సిండికేట్, అది సిండికేట్కి ఏర్పడతారు, వాళ్ళు చేసుకుంటారు. మనం ఎవరొక్కరిని నిందించాల్సిన అవసరం లేదు. స్థానికున్న నాయకులే అక్కడ సిండికేట్ నాయకులు. కేటీఆర్ గారు ఒక మంచి మాస్టర్ ప్లాన్ ఇచ్చినండి బండ్లగూడ జాగిరికి. 100 ఫీట్ రోడ్డు, మంచి వంతెనలు మూసి మీద ఇస్తే స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది నాయకులు ఉద్దేశపూర్వకంగా వాళ్లకు సంబంధించిన భూములు పోతున్నాయని చెప్పి ఆ మాస్టర్ ప్లాన్ని మొత్తము తీసేసి ఇప్పుడు అదే ఇరుకైన రోడ్లు ఉంటాయండి. ఇరుకైన రోడ్లు 20-30 ఫీట్ల రోడ్లలో 6-7 అంతస్తుల భవనాలు నిర్మించుకొని షాపింగ్ కాంప్లెక్స్లు పెడుతున్నారు. స్కూల్కి పోవాలంటే ఒక అంబులెన్స్ లేని, స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి లేని, అట్లా ఆ విధంగా తయారు చేశారు అన్నట్టు. అంత మాస్టర్ ప్లాన్ని కూడా కాకుండా చేసి వాళ్ళ రాజకీయ లబ్ధి కోసము, వాళ్ళ స్వార్థ డబ్బుల ఫైనాన్షియల్గా మొత్తం అక్కడ సిండికేట్ అండి. ఏం చూసినా కూడా డబ్బుల కోసమే. పేదవాడు 60 గజాల జాగా 60 గజాల జాగాలో ఇంద్రం ఇచ్చిన జాగాలో ఇల్లు కట్టుకోవాలన్నా కూడా ఇప్పటికి ₹1,00,000 ఇవ్వాల్సిందే స్థానిక కార్పొరేటర్కు. లేకపోతే పర్మిషన్ లేదు. టీపీఓ రావాలండి, లేకపోతే స్థానికంగా ఉన్నటువంటి కమిషనర్ గారు రావాలి. అని ఇన్స్పెక్షన్ ఉంటే రారు. ఎవరు వస్తారు? కార్పొరేటర్ వస్తాడు. వచ్చి నీకు ఇది లేదు అది లేదు. కనీసం ఆల్ రాని కార్పొరేటర్ వచ్చి అక్కడ సెట్ బ్యాక్ లేదు, 2 ఇంచులు జరిగింది 3 ఇంచులు జరిగింది అని చెప్పి కనీసం అవగాహన ఉండదు. కనీసం ఆయనకు కౌన్సిల్లో తీర్మానం చదవరాదు. ఇట్లా పట్టుకొని చదివే కార్పొరేటర్లు వచ్చి అక్కడ నీకు సెట్ బ్యాక్ లేదని మాట్లాడుతారు. అంత దరిద్రమైన పరిస్థితిలో ఉంది బండ్లగూడ జాగిర్. దయచేసి ఈ ప్రజావాణి సక్సెస్ కావాలి, వెసులుబాటు కల్పించండి. ఎలక్షన్స్ అయినా ప్రాబ్లం లేదు, హామీలు ఇవ్వకున్నా పర్లేదు, కనీసం మాకు అప్లికేషన్స్ ఇస్తే అప్లికేషన్ ఫిల్ చేస్తాము, లాక్ చేసుకునే విధంగా ఉంటుంది. మేము నమ్ముతున్నాము ఈ అప్లికేషన్ తీసుకుంటారంటే అక్నాలజ్మెంట్ కూడా ఇస్తారంటే చెక్ చేసుకోవచ్చు అని చెప్పారు. చాలా సంతోషం అండి, ఎందుకంటే మేము చాలా దూరం నుంచి వచ్చినాము. మాకు కన్సిడర్ చేయండి, ఈ అప్లికేషన్స్ కూడా ఫార్వర్డ్ చేయండి. మాకు ఉన్నటువంటి మా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారు శశాంక్ గారికి వెంటనే ఆదేశాలు జారీ చేసి మేము ఇచ్చినటువంటి సర్వే నెంబర్లో ఉన్నటువంటి ఈ ప్రభుత్వ భూములను కాపాడండి. స్థానికంగా ఉన్న ప్రజలకు న్యాయం జరిగే విధంగా ఒక డిగ్రీ కాలేజు, ఒక మంచి హాస్టలు, వీలైన చోట్లలో మంచి గ్రౌండ్. మాకున్న అదృష్టం ఏంటంటే ప్రభుత్వ స్థలాలు. మా దురదృష్టం ఏంటంటే వాటిని అన్యక్రాంతం చేసే నాయకులు. దయచేసి గమనించండి. ఈ వీడియో కానీ మేము ఇచ్చే స్టేట్మెంట్ కానీ దయచేసి సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళే విధంగా మీ మీడియా మిత్రులు కృషి చేస్తారని ఆశిస్తున్నాం.